2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్. ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. కానీ చాలామంది వాటిని స్ట్రెస్‌గా ఫీల్ అయిపోయి, మైండ్‌కి తీసుకుపోయి, నేనేం చేయలేను అని అక్కడే ఆగిపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఎంత పెద్ద ప్రాబ్లమ్ ఉన్నా దానికి సొల్యూషన్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మరి అలాంటి ప్రాబ్లమ్ ఎవరైనా కూడా ఫేస్ చేస్తున్నప్పుడు మైండ్‌తో స్ట్రెస్‌కి ఫీల్ అవ్వకుండా దాన్ని సాల్వ్ చేసుకోవాలి అంటే ఏ రకంగా చేయొచ్చు అంటారు సార్? చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ నుంచి ఈ వీడియోని ప్రాపర్‌గా చూసుకునే ప్రయత్నం చేయండి. నంబర్ 1 థింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ప్రాబ్లము లేదు. ఈ విషయం నా దగ్గరకొచ్చే చాలా క్లయింట్స్ అది ప్రాబ్లమ్ కాదంటే ఒప్పుకోరు. ఇదే ప్రాబ్లమ్ అంట. ఇదే ఇన్ చాలా గొప్ప వ్యక్తులకి, హ్మ్. నార్మల్‌గా ఉండే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ ప్రాబ్లమ్. అని నేనేదో సాల్వ్ చేయాలి అనే దాంట్లోకెళ్ళరు. ఇదే సిట్యుయేషన్. దీనికి ఆన్సర్ రెడీగా ఉంది. ఇంకా దొరకలేదు. కీస్ ఒక లాక్ ఉంది. నా దగ్గర 100 కీస్ ఉన్నాయి. ఏదోటి పెట్టి తీయాలి. అది ప్రాబ్లమ్ అని అనుకోకూడదు. సో, ఫస్ట్ స్టెప్ ఎవరు ఈ రోజులో ఏ ప్రాబ్లమ్‌లో ఉన్నా సరే, ఫస్ట్ ఈ రోజు నుంచి తలస్నానం చేసి ఎళ్లి కూర్చోండి. దట్ ప్రాబ్లమ్ కాదు భయ్. ఇది సిట్యుయేషన్. సిట్యుయేషన్. ఈ సిట్యుయేషన్‌ని నేను ఎలా దాటుతాను? హ్మ్. ఓకే. ఎప్పుడు కూడా ఇదే లైఫ్ యొక్క నియమం. ఎవరైతే అది ప్రాబ్లమ్ అని చూసారో అది పెద్దది. నేను చిన్న అయిపోతాం. నెవర్ డూ దట్. ప్రాబ్లమ్ ఎప్పుడూ మనకంటే చిన్నదే. మనమున్నాము కాబట్టి మనకంటే సమస్య ఎప్పుడూ చిన్నదే అని తెలుసుకోవాలి. ఇది మోటివేషన్ కాదు, ట్రుత్. రియాలిటీ. దట్ నీలాంటి సమస్యనే, నీ కుటుంబ సమస్యనే ఇంకోడెవడో ఫేస్ చేశాడు, సాల్వ్ చేశాడు, ముందుకెళ్ళిపోయాడు. నీలాంటి ఒక ప్రాబ్లమే ఇంకొకడెవడో చూశాడు, ఇంకో రకంగా చూశాడు, దాన్ని సాల్వ్ చేశాడు, వెళ్ళాడు. చేసింది, వెళ్ళింది పోనీ. ఎవరైనా సరే. సో, ఖచ్చితంగా ప్రాబ్లమ్ అనేది మనం ప్రాబ్లమ్‌లా చూసినంతసేపు మనం దాని బరువు కింద నొక్కుకుపోతాం. సో, డోంట్ టేక్ ఎనీథింగ్ యాస్ ప్రాబ్లమ్. నంబర్ 1 క్వెషన్ ఉండొచ్చు. ఎవ్రీ క్వెషన్‌కి ఆన్సర్ ఉంది. నేను నాకు తగ్గ ఆన్సర్ వచ్చేదాకా కదలను అన్న రోజున ప్రాబ్లమ్. ఓకే. నేను ఎందుకంటే మైండ్‌లో ఆల్రెడీ ఒకటి ఫిక్స్ ఆల్రెడీ అయ్యి ఫిక్స్ అయిపోయి ఉంటాడు వాడు. ఇలాగే రావాలి నాకు ఆన్సర్. నా అత్త మారిపోతేనే నేను ఆనందంగా ఉంటాను అని పెట్టుకుందనుకో కోడలు. అత్త మారి ఇలాగే వస్తే ఇప్పుడు మారిందంటే చెప్పాక మారిందండి అని కూడా అంటారు. నేను ఫస్ట్‌లో ఎంత బాధపడ్డానండి. సో, ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. అవ్వలేదు. సో, ఆల్వేస్ రిమెంబర్ దిస్ హ్మ్. దట్ నీకు తగ్గట్టుగానే సొల్యూషన్ దొరకాలన్న రోజులు బాధపడ్డావు. హ్మ్. బల్బు నేను స్క్వేర్‌గానే కనిపెట్టాలి అనుకున్నా అంటే ఇరుక్కుపోయాడు. బల్బు కనిపెడతా. అంతే. అది ఎలాగ వస్తుంది అన్నది న్యాచురల్లీ డిసెండ్స్. చాలా ముఖ్యమైనది. ఎవరు సమస్యని సాల్వ్ చేయాలన్నా సమస్యకి సమాధానం ఊడి పడతదిరా. నువ్వు దారి ఇవ్వు అంతే. ఇది నిజంగా చెప్తున్నాను. ఎక్కించుకోవాలి, రక్తంలోకి ఎక్కించుకోవాలి ఇది ఒక్కొక్క మాట. దట్ సమస్యని సమస్యగా తీసుకోకుండా ఈ సిట్యుయేషన్‌కి ఆన్సర్ ఎలా దొరుకుతుంది నాకు అనేది నేను ఓపెన్ పెడుతున్నాను. మనకిక్కడ బ్రహ్మరంధ్రం అని చెప్తాం. బ్రహ్మరంధ్రముకి సమాధానం వస్తుంది. నీ లోపలికి శరీరంలోకి సమాధానం వచ్చి తీరుతుంది అన్నది వెరీ ఎసెన్షియల్ పాయింట్. ఇది గనక మనకి తెలిస్తే ఓకే. ఎప్పుడు కూడా ఒక సమస్య మన జీవితంలోకి వస్తుంది అంటే విత్ ఆన్సర్ వస్తుంది. హుహు. ఇంకా ఫర్దర్ ఆన్సర్ ఎప్పుడో ఉండి వస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. సరే, మీరు ఇదంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. అంటే నేను ఒక దగ్గర చదివిన. ఎప్పుడైతే నీకు ఆ కోరిక కలుగుతుందో అది నువ్వు సాధిస్తేనే ఆ కోరిక నీకు కలుగుతుంది అని అంటారు. నిజమేనా సార్? అంతే. సాధించడానికే ఆ కోరిక కలుగుతుంది. ఓకే. సో ఇది కూడా అంతే. ప్రాబ్లమ్ చాలా మనకొచ్చింది అంటే సాల్వ్ చేసే కెపాసిటీ మనకుంది అంటారు. సమస్య ఆల్రెడీ రెడీగా ఉంది. సమస్యకి సమాధానము రెడీగా ఉంది. ఓకే. ఇది ఎప్పుడు రియల్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మహిషాసురుడనే ఒక రాక్షసుడు పుట్టి, మహిషి అనేది పుట్టి అంత ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ఒక కోరిక కోరుతుంది. ఇద్దరు హరిహరల పుత్రులకే కొడుకుకే నేను చస్తాను అని ఉంటుంది. అలాంటిది ఆల్రెడీ ఎన్నో యుగాలకు ముందే
ఆల్రెడీ ధర్మశాస్త్ర రెడీగా ఉంటాడు అయ్యప్ప. సో పాయింట్ ఈస్, నీకు సమస్య రాబోతోందంటే సమాధానం ఆల్రెడీ రెడీగా యూనివర్స్‌లో వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు నిజం ఇది. నమ్మి తీరాలి. ఇవేంటంటే నీ సమస్య నువ్వు సాల్వ్ చేసుకొని వచ్చినప్పుడు కరెక్ట్ చెప్పాడు సార్ అనిపిస్తుంది మీకు. స్టక్ అవుతుంటుంది. అంతవరకు ఇవన్నీ మస్తు చెప్తాం బాస్ అనిపిస్తుంది. నేను అంటాను రియల్లీ చెప్తున్నాను. ఇలా తీసుకోండి మీ దగ్గర ఉండే ప్రాబ్లమ్‌ని. ఇలా తీసుకోండి మీ దగ్గర ఉన్న క్వెషన్‌ని. ఇది రెడీగా ఉంది ఆన్సర్. దొరుకుతోంది నాకు దీనికి ఆన్సర్ అనే దాంట్లో ఉండండి. ఓకే. ఎప్పుడైతే అందులో ఉంటామో యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే. సో ప్రతి క్వెషన్ని అప్రోచ్ అయ్యేటప్పుడు, ప్రతి సర్కమ్స్టెన్స్‌ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఎన్ని రకాలుగా దీన్ని నేను సాల్వ్ చేయొచ్చు అనే దానికి ఓపెన్ ఉండండి. ఏ సమస్యన ఇది ప్రాబ్లం ఏంటంటే ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేస్తే ఎవ్రీ 20 ఆన్సర్స్‌కి నీకు ఒక గోల్డెన్ లాంటి ఆన్సర్ దొరుకుతుంది. ప్రతి ప్రాబ్లమ్‌ని ఈరోజు ఏ సమస్యను తీసుకో, డబ్బు, పేరు, ఆస్తి, లేకపోతే రిలేషన్‌షిప్స్ ఏదైనా గానీ రాయి సమస్య, సొల్యూషన్స్ రాసుకుంటే వెళ్ళు. నీ మైండ్‌కి తోచింది రాయి. నాకు లీగల్ ప్రాబ్లమ్ ఉంది, కోర్ట్ కేస్, కాంప్రమైజ్, లేకపోతే మంచి లాయర్, లేకపోతే బయట లాయర్, ఇలా ఏమేమో రాయి. నీకు 20 సమాధానం. ఫస్ట్ 4, 5 ఫాస్ట్‌గా వస్తాయి. దాని తర్వాత మైండ్ ఇంకా ఆలోచించలేదు. కానీ ఎప్పుడైతే సమస్య మీద ఉంటామో అప్పుడు ఆన్సర్ దొరుకుతుంది. ఎనీ బిగ్ సమస్య బెంజీన్ స్ట్రక్చర్ కనిపెడుతున్నప్పుడు కెక్యూల్ అనేవాడు ఆలోచించి అరోమాటిక్ కాంపౌండ్ ఎలా ఉంటుంది అని కష్టపడి లాస్ట్కి నిద్రపోతే కలలో కనిపించింది దానికి స్ట్రక్చర్. సో పాయింట్ ఈజ్ స్టే ఆన్ ద ప్రాబ్లమ్ ఆర్ స్టే ఆన్ ద క్వశ్చన్ ఫార్ లాంగ్ ఎనఫ్ టు సాల్వ్ ఇట్. నువ్వు సమస్య రాగానే నా వల్ల కాదు అలా ఎప్పుడు ఉండకూడదు. ఏ సమస్యకి అరే సమస్యని సాల్వ్ చేయడమే మజా, అదొక్కటే మజా, ఇంకేముంది, ఏమీ లేదు. నువ్వు పుట్టగానే ఇలా అన్ని నీకు చేతికి తెచ్చిస్తారు, నువ్వు కదలకుండా కూర్చోవాలి, నీకు అన్ని ఉండదు, మజానే ఉండదు లైఫ్లో. ఖచ్చితంగా సమస్య వస్తుంది. అండ్ ఆ సమస్యని నీకున్న తెలివంతా వాడి సాల్వ్ చేస్తే అది మజా. అది నేను చెప్తున్నాను కదా, ఈ మధ్య ఒక తల్లి సాల్వ్ చేసింది అలా. మీరు చెప్పిన వీడియో విని సార్ నేను మా అబ్బాయిని మార్చాను, వాడిప్పుడు రైట్ డైరెక్షన్లో ఉన్నాడు. అలాగా నువ్వు ఒక సమస్యను సాల్వ్ చేస్తే నీకు బాగుందమ్మా అని అడిగా నేను. అంటే చాలా బాగుంది సార్, నేను సాల్వ్ చేశాను, సంతోషంగా ఉంది, నా కొడుకుని ఇట్లా నేను సాల్వ్ చేశాను, హ్యాపీగా ఉందని. సో పాయింట్ ఈస్ యూ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అసలు కిక్ ఇస్తుంది. అలాంటి సమస్య సాల్వ్ చేయడానికి సమస్యకి భయపడి కూర్చున్నవాడు గెలవలేడు. ఇది పాయింట్. దీంతో పాటు నీకు సమస్యకి ఆన్సర్ రాస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకి నచ్చవు, ఇలా అవ్వకూడదు, అవి వదిలిపెట్టగలిగిన వాడు సమస్యను సాల్వ్ చేస్తాడు. నాకు నచ్చినట్టుగానే సాల్వ్ చేయాలనుకున్నవాడు ఇరుక్కుపోతాడు, ఖచ్చితంగా ఇరుక్కుపోతాడు. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫర్ ఎవ్రీ గ్రేట్ థింగ్ దేర్ ఆర్ సమ్ డర్టీ థింగ్స్ వీ షుడ్ డూ. మా దగ్గరకు వచ్చేవాళ్ళు పిల్లలు చెప్తుంటారు, రికార్డ్ బుక్కులు రాయిస్తారు సార్, మాతో చాలా రికార్డ్ బుక్కులు రాయిస్తారు సార్. నేను ఎప్పుడు అంటా, టు డూ సమ్ గ్రేట్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ సమ్ లేబర్ ఆర్ వేస్ట్ థింగ్స్ ఆల్సో. ఓకే. సో ఆ లెబోరియస్ వర్క్ ఉంటుంది అన్నిట్లో. ఇప్పుడు మేము కూడా పేషెంట్లు చూసి అందరూ పేషెంట్ చప్పట్లు కొడితే బాగుంటుంది, కానీ మేము నోట్స్ రాసుకోవాలి, వాళ్ళ దగ్గర కన్సర్న్ తీసుకోవాలి, వాళ్ళకి చాలా కౌన్సిలింగ్ ఉంటుంది, ప్రతి డాక్టర్కి ఉంటుంది కదా. అలాగే అన్నిట్లో సినిమాలో చూపించినట్టు ఇట్లా గ్లౌజ్ తీసుకుని ఇట్లా బయటకు వస్తుంటే పేషెంట్లు అందరూ వావని కాళ్ళదాన, సినిమాలలో ఉండదు, రియల్ లైఫ్లో చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అలాగా జీవితంలో అన్నీ నాకు గ్లోరిఫైడ్గా కనిపిస్తున్నట్టుగా ఉండదు, సమస్యను సాల్వ్ చేసే అది మెథడ్. ఓకే. దీంతో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ పాయింట్ చెప్తాను, స్టేజ్ వైజ్ రాసుకోండి. ఏ సమస్యని నువ్వు ఒకేసారి మింగేలేవు. ఓకే. సమస్యని మేక్ ఇట్ యాజ్ మచ్ స్మాలెస్ట్ యూనిట్ యాజ్ పాసిబుల్. మనం ఇక్కడే కాదు, యూనివర్స్ మొత్తంలోనూ ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. నీ బ్రెయిన్ యాజ్ ఎ థింగ్ వన్ ఆర్గన్ కాదు, డిసెక్ట్ చేసి చూస్తే లోపల అన్ని న్యూరాన్ ఉంటుంది. సో ఇట్స్ అ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అంటాం. అలా ఒక న్యూరాన్ అన్ని కలిపితే అంత బ్రెయిన్ కదా. అలాగే ప్రతి ప్రాబ్లంకి చిన్నగా చేయి 1 ఈటబుల్ సైజ్ వస్తుంది. సమస్యను అలా ఒక్కొక్క ముక్క సాల్వ్ చేసుకుంటే వెళ్ళాలి. ఫస్ట్ చేతులు నరకాలి, కాళ్ళు నరకాలి, తల తీయాలన్నట్టు
వన్ బై వన్ ప్రాబ్లం యొక్క చేతులు కాళ్ళు కట్టేయడం నేర్చుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ సమస్య వచ్చినా ఈరోజు కూర్చోండి, రాసుకోండి. ఇది బిగ్ సమస్య, మా ఆయన సమస్య, నా డబ్బు సమస్య, నా ఆస్తి సమస్య, నాకు మెంటల్ సమస్య, మైండ్ సమస్య, హెల్త్ ఏదైనా ఏదైనా. రాసుకో. 20 సమాధానం రాసుకో. ఏమేం చెయ్యొచ్చు, నేనేం చేయగలను, వాట్ ఆల్ ఐ షుడ్ డూ. ఇది చెయ్యడానికి నేను ఈ రోజున ఈ క్షణంన చేయగలిగింది ఏంటి, విత్ ఇన్ నో టైం సాల్వ్ అయిపోతుంటుంది. కరిగిపోతుంటుంది సమస్య. మౌంట్ ఎవరెస్ట్లో ఎక్కారు, కొండలే పిండి చేసాం, మొత్తం గుట్టలు గుట్టలు కొట్టేస్తున్నాం. మన చుట్టూ చూస్తే హైదరాబాద్లో పెద్ద కొండలు కూడా కరిగిపోతున్నాయి. సో పాయింట్ ఈజ్, ఎలాంటి సమస్య ఉన్నా నీ తెలివి ఈజ్ మచ్ మోర్ కేపబుల్ ఆఫ్. అండ్ అందులో ఈ రోజుల్లో యూనివర్సల్లో ఉన్న అన్ని బ్రెయిన్స్ కనెక్టెడ్. సో నీ సమస్య ఎవడో ఒకడు ఫేస్ చేసే ఉంటాడు, వాడు దాని నుంచి దాటి బయటకు వచ్చే ఉంటాడు. జస్ట్ టేక్ హెల్ప్ ఇన్ దట్ థాట్ ప్రాసెస్, లర్న్, గ్రో. సింపుల్. సూపర్. హోప్ ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో చాలా సింపుల్గా అనిపించవచ్చు, అంటే ఇంతేనా, ఇలానే ఉంటుందా అని చాలామంది అనుకుంటారు. అలా అయితే ఇప్పటివరకు ఎన్నో చేసుకునేదాన్ని కదా నేను అని. బట్ ఒకసారి ట్రై చేయొచ్చు సార్, డెఫినెట్గా అబ్సల్యూట్లీ ట్రై చేయాలి, ట్రై చేయాలి. చాలా బాగుంటుంది. అండ్ మీరు అన్న పాయింట్ కూడా నాకు నచ్చింది. ప్రాబ్లం అన్నది కాదు, సిచ్యువేషన్ అని మనం యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనకి రీజన్స్ అవి క్రియేట్ అవుతాయి ఆటోమేటిక్గా. అబ్సల్యూట్లీ గ్రేట్ అవుతాం. గ్రో అబౌవ్ యువర్ ప్రాబ్లం. జై హనుమాన్ అనుకోండి, పైకి ఎక్కండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.